దేశం గర్వపడే విధంగా ఉంది. పెద్దలు గౌరవ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్ర ఈ దేశంలో ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా ఆయన ప్రయాణం కొనసాగుతుంది. ప్రపంచాన్ని కూడా ఒక మార్గనిర్దేశం చేసే విధంగా మన నాయకుడు ఎదుగుతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనా మనం భారతదేశంలో పెద్దలు మోడీ గారి రూపంగా ఈ దేశంలో ఒక అత్యంత పేద వర్గాల్లో పుట్టడం, ఆయన ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఆయన లక్ష్యానికి అనుగుణంగా ఒక దృఢ సంకల్పంతో ప్రయాణం సాగడం, దానివల్ల దేశ అభివృద్ధి, దేశ గౌరవం, దేశ భద్రత ఈ మూడు దేశ ప్రజలందరి హృదయాల్లో నిలబడిపోతుంది. ఆ చరిత్రే ఇప్పుడు మన కళ్ళ ముందు చూపెట్టాడు. ఒకటి మేరా దేశ్ పైలే అనేటటువంటి నినాదం ఇంతవరకు కూడా ఎవరు కూడా ఈ దేశం నాదనేటటువంటి అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా చేయనటువంటి పని ఈనాడు భారతీయ జనతా పార్టీ దేశభక్తి దైవభక్తి ఉండాలి ప్రతి వ్యక్తిలో 141 కోట్ల మందిలో ఈ భావన ఉండాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం నరేంద్ర మోదీ గారి మీద వారి జీవిత చరిత్రతో పాటు భారతదేశం యొక్క అఖండత, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, ఏ రకంగా జమ్మూ కాశ్మీర్, ఏ రకంగా రామ మందిరం, ఏ రకంగా కామన్ సివిల్ కోడ్, ఇలాంటి వాటి అన్నిటిని కూడా ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావాలి. ప్రజలకి యొక్క భారతీయ తత్వం తెలిసేటట్టు చేసినటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ. దాన్ని నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి కృషి దేశంలో కాదు విదేశాలలో కూడా ఏ రకంగా మన భారత సంస్కృతికి ఈనాడు కట్టుబడి వాళ్ళందరూ కూడా మన వైపు వస్తున్నటువంటి అశాంతితో ఉన్నటువంటి వాళ్ళు ఈనాడు శాంతి కోరుకుంటున్నటువంటి రకంగా ఆ యొక్క సినిమా మనందరి ముంగట ఒక మేరా దేశ్ పైలే అనేటటువంటి నినాదం ప్రజల్లో చైతన్యం చేసేటటువంటి నినాదాన్ని అందరూ కూడా ఆస్వాదించారు, ఆనందించారు. ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ కూడా ఎంతో భక్తి భావంలో మునిగిపోయి ఈనాడు అందరూ కూడా ఎంత సంతోషంగా వెళ్ళారో మీరు అందరూ కూడా వీక్షించారు. ఈ విధంగా తీసినటువంటి వ్యక్తులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెబుతున్నాను. రామ జన్మభూమి కానీ ఇందులో ఎమర్జెన్సీ గురించి చెప్తున్నప్పుడు కూడా లోపల రెస్పాన్స్ కూడా బాగుంది. చూశారు కదా మీరు, అంటే జరిగినటువంటి చెడుని మంచి ఏ రకంగా ఈనాడు ధర్మాన్ని కాపాడాలి, ధర్మమే మనకు ముఖ్యమైనటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి దాన్ని మనం అందరం కూడా అభినందించాలి. ఆ ధర్మం గురించే ఆనాడు రామాయణం కానీ మహాభారతం కానీ ఏ రకంగా ఉండనో మనం చూసినాము. అదే రకమైనటువంటి మూవీ తీయడం జరిగింది. నాటి నరేంద్రుడు కలగని నా దేశం విశ్వగురు కావాలని కలగంటే నేటి నరేంద్రుడు మనసా వాచా కర్మేన ఈ దేశాన్ని విశ్వగురుగా మలిచేందుకు 100% ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంట్లో ఎవరికి ఎట్లాంటి సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో నేటి యువతకి ఆదర్శంగా రాజకీయ నాయకులంటే ఇంత గొప్పగా ఉండొచ్చని తెలుసుకునేందుకు చూపిస్తున్నటువంటి ఒక మేరా దేశ్ పహలే అయినటువంటి అంశాన్ని భావితరాలన్నీ చూడాలని, భవిష్యత్తులో రాజకీయ నాయకులకి వ్యవస్థ మీద ప్రజలకి రాజకీయ నాయకుల పట్ల కోల్పోతున్నటువంటి విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఈ సినిమా లేదా ఈ అంశం తోడ్పడుతుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ దీన్ని కేవలం మెట్రో నగరాలకే కాకుండా అన్ని జిల్లా కేంద్రాలు కూడా విస్తరించినట్లయితే నెక్స్ట్ జనరేషన్ కొంత నేర్చుకుంటారు. నా దేశం 2047 వరకు నరేంద్రుడు కలగన్నట్టు విశ్వగురువుగా ఆత్మనిర్భర్ భారత్తో ఎదుగుతుంది అనడం లోపల ఎట్లాంటి సందేహం లేదు. రామ జన్మభూమి కానీ ఎమర్జెన్సీ గురించి చెప్పిన లోపల కూడా రెస్పాన్స్ కూడా అదే వచ్చింది. సో 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో సాంఘిక శాస్త్రం పుస్తకాల్లో చెప్పాల్సినటువంటి పాఠాలని చెప్పకుండా చరిత్రను వక్రీకరించి చరిత్ర అంటే ఇంకొక మార్గంలో చూపించినటువంటి మేధావులందరికీ ఈరోజు ఈ అంశం ద్వారా ఎమర్జెన్సీ సమయంలో జరిగినటువంటి అంశాలని, రామ జన్మభూమి నిర్మాణ విషయం లోపల జరిగినటువంటి కోర్టు కేసుల్ని పూర్తిగా కనువిప్పు కలిగేలాగా చూపించినారు. ఇది అందుకనే నేను చెప్తా ఉన్నా, భావి తరాలకు ఉపయోగపడేటువంటి సినిమా, భవిష్యత్తులో రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు గౌరవం పెరగడానికి ఉపయోగపడేటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా అన్ని జిల్లా కేంద్రాల వరకు దీన్ని తీసుకెళ్లాలని మేము రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. త్వరలో ప్రోగ్రామ్ చాలా బాగుంది. ముందుగానే నేను మోడీ గారి గురించి ప్రోగ్రామ్ కాబట్టి ఆయన గురించే మాట్లాడాలనుకుంటున్నాను. దేశానికి ఉన్న దిశ నిర్దేశం ఏదైతే ఉందో మార్చిన మనిషి ఆయన. మనుషులు కొంతమంది చాలా గొప్పవాళ్ళు ఉంటారు, వారు చనిపోతే కానీ రియలైజ్ అవ్వరు చాలామంది. కానీ ఈయన జీవితకాలంలో చేసిన విషయాలు ఇక్కడ చెప్పినవి ఓన్లీ 3-4 ఉన్నాయి స్టేజ్లో. అవి కాకుండా లేబర్ రిఫార్మ్స్, లా రిఫార్మ్స్, యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా నాకు తెలిసి ఈ 1 సంవత్సరంలో రావచ్చు. ఎన్నో తెలియని, అంటే సామాన్యులకు తెలియని కూడా ఎన్నో చేశారు. అటువంటి మనిషికి ఇటువంటి ఆటోబయోగ్రఫీ లాగా చిన్నగా షో ఇవ్వడం, అది బాగా చూపించడం, సామాన్యులకి 370 ఆర్టికల్ ఏంటో తెలియదు కాబట్టి దాని మీద కూడా ఇంకా కొంచెం విశదీకరించి చెప్తే ఒక పొలిటీషియన్ తలుచుకుంటే చేయలేని పని ఏది ఉండదు అన్న విషయం తెలిస్తే ఫ్యూచర్ పొలిటీషియన్స్ కూడా అదొక అడ్మైరేషన్ కింద, అదొక పాత్వే కింద, పాత్ ఫైండర్ కింద ఉంటుంది.
సో ఫ్యూచర్లో కూడా అటువంటి ప్రభుత్వమే ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రామ జన్మభూమి, ఎమర్జెన్సీ, కామన్ సివిల్ కోడ్ ఇవన్నీ చూపిస్తున్నప్పుడు ఎలా? బాగుందండి. ఎమర్జెన్సీ ఈజ్ అంటే ఒక నల్లటి మచ్చ, దేశం మీద ఉన్న ఒక నల్లటి మచ్చ ఎమర్జెన్సీ. ఎందుకంటే తాతలు వారి తండ్రులు అందరూ కష్టపడి తెచ్చిన స్వాతంత్రానికి ఎమర్జెన్సీ చాలా చాలా తప్పు. అది మొత్తం అందరూ ఒప్పుకున్న విషయమే. తర్వాత వచ్చిన కాంగ్రెస్ వేరే పిఎంలు వాళ్ళు కూడా చాలాసార్లు ఎన్నో సందర్భాల్లో తల కూడా దించుకున్నారు దానివల్లే. అది చేయవలసిన పని కాదు, చేయకూడదు, జరిగింది. మేరా దేశ్ పైలే అనే కార్యక్రమాన్ని మనోజ్ మంతోషిర్ గారు ఒక ప్రముఖ ఫిలిం యాక్టర్, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి మీద అన్టోల్డ్ స్టోరీ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్ర అయితే ఆయన పుట్టినప్పటి నుంచి అదేవిధంగా ఈ 11 సంవత్సరాలు దేశానికి ఏ విధంగా సేవ చేసిండు అనేక కార్యక్రమాలు చూపిస్తూ ప్రజల్లో కూడా ఒక ఉత్తేజాన్ని, అదేవిధంగా ప్రేక్షకుల్లో కూడా ఉత్తేజాన్ని తీసుకోవడానికి వారు ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ సమాజంలో నరేంద్ర మోడీ గారి గురించి తెలియని వ్యక్తులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన జీవిత చరిత్ర అనేది ఒక చిన్న ఇంట్లో పుట్టి ఈరోజు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కావడం అనేది చాలా అదృష్టకరం. అటువంటి జీవిత చరిత్ర తీసుకొని వారి ప్రేరణ తీసుకొని ఈరోజు దేశం మొత్తం ముందుకు సాగుతూ ఉంది. వారి యొక్క దేశాన్ని ఒక మేరా దేశ్ పైలే అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఈ దేశం నాకు ముందు, ఈ దేశం కోసం పనిచేస్తానే ఒక సంకల్పం అవుతుందో ఆ సంకల్పం కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు నిత్య జీవితం కూడా ఈ దేశం కోసం జీవిస్తూ ఈ సమాజాన్ని ముందు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. రామ జన్మభూమి ఇవన్నీ చూపించారు కదా, ఇందులో మోదీ స్పీచ్ కానీ శ్రీనగర్కి సంబంధించి ఎలా? అయితే 1990s జా హువా తిరంగా అపమాన్ వహా కరేంగే తిరంగా సమ్మాన్, జా శ్యామ్ ప్రసాద్ జీ కా హత్య హుయి థీ, జహా ఎక్కడైతే ఈ తిరంగా ఎగిరేస్తే చంపేస్తామని బెదిరించినటువంటి ఆతంకవాదులకు వ్యతిరేకంగా మేము జెండా ఎగిరేస్తాం, తిరంగా జెండా మీరైతే ఏదైతే చెప్పిరో అదే లాల్ చౌక్లో పోయి తిరంగా జెండా ఎగిరేస్తామని పెద్ద ఎత్తున సవాల్ విసిరి నరేంద్ర మోడీ గారు తిరంగా జెండా ఎగరవేయడం జరిగింది. ఆ సన్నివేశాన్ని కూడా ఈరోజు ఈ చిత్రంలో చూపించడం జరిగింది. అదేవిధంగా అనేక సంవత్సరాల నుంచి ఆకాంక్ష, హిందువుల యొక్క ఆకాంక్ష, విశ్వాసం, నమ్మకం, రామ జన్మభూమిలో అనేక మంది పోరాటాలు చేయడం జరిగింది. ఆ పోరాటాల్లో నరేంద్ర మోడీ గారు ఒక భూమిక పోషిస్తూ ఆ రోజు ఈ దేశం కోసం పనిచేయడం జరిగింది. ఆ నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే స్వప్న ఉందో, ఏదైతే కళ ఉందో ఆ కళను శ్రీరామ జన్మభూమిగా వారు ఏదైతే గుడి నిర్మాణం చేపట్టారో ఇది అనేక ప్రజల యొక్క విశ్వాసం కళగా ఈరోజు మనం చూసినాం. అది కూడా సన్నివేశం చూపించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే మోదీ గారి లైఫ్ స్టోరీ గురించి ఒక ప్రెజెంటేషన్, షో, డ్రామా, మోడర్న్ డాన్స్ అన్నీ కలిపి కూడిన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఈవినింగ్ గడిపాను. అండ్ లవ్లీ టు సీ ఆల్ ఆఫ్ ఇండియాస్ అకాంప్లిష్మెంట్స్. అంత అందంగా అంత షార్ట్ టైంలో మనం ఎంత సాధించామని మనకు చెప్తుంటే ఒక రకమైన ప్రైడ్, ఒక రకమైన గర్వం. జస్ట్ సో ప్రౌడ్ ఆఫ్ వాట్ ఇండియా హస్ అకాంప్లిష్డ్ అండ్ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ ఆఫ్టర్ వాచింగ్ ద షో. చాలా ఆనందంగా ఉందండి. అంటే ఒకేసారి మన 80 ఏళ్ల చరిత్రని అలా చూడటం, హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పారు. ఇవన్నీ వినటం చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ఇవన్నీ మనం ఎక్కడో హిస్టరీ టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటాం, కానీ వాటిని ఒక మీనింగ్ తోటి, ఒక అర్థంతో, ఒక ఫీల్ తోటి, ఒక ఎమోషన్ తోటి ప్రజెంట్ చేయడం హార్ట్కి టచ్ అవుతుంది అన్నమాట.